తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చెలో విజయనగరం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు విద్యార్థులు. ఈ ధర్నా కార్యక్రమానికి విద్యార్థి సంఘం నాయకులతో పాటు స్టూడెంట్స్ భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యంగా డిగ్రీ విద్యార్థుల ప్రవేశాలను ఆఫ్లైన్ విధానంలో చేపట్టాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. అలాగే జీవో నెంబర్ 77 రద్దు చేయాలంటూ ధర్నాకు దిగారు. దీంతో విజయనగరం కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలంటూ విజయనగరం కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు కేవలం ఏంటంటే ఏదైతే మాన్యువల్గా అడ్మిషన్స్ కల్పించాలని కోరుతూ ఈరోజు విజయనగరం కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున విద్యార్థుల సంఘం నాయకులైతే ఇక్కడ చేరుకున్నారు. మనం చూస్తున్నాము ఏవైతే గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను కావచ్చు, అలాగే ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేయాలని చెప్పేసి వీళ్ళంతా విద్యార్థులు అయితే ఇక్కడ ఆందోళన చేపట్టారు. అయితే వీళ్ళకి మద్దతుగా ఏదైతే యూటీఎఫ్ నాయకులు అయితే ఉన్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, అసలు ఆవిష్కృత సమస్యలు అంటారు ఏంటి, అసలు మీ డిమాండ్స్ ఏంటి, వీళ్ళకి ఏ విధంగా మీరు మద్దతు తెలపడానికి వచ్చారు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అన్ని కలెక్టరేట్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థి లోకం యొక్క డిమాండ్స్ 3 డిమాండ్స్. ఒకటేమంటే 3 నెలలు అవుతున్నా, ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చి 3 నెలలు అవుతున్నా డిగ్రీలో ఇంతవరకు జాయినింగ్స్ అనేటటువంటి ప్రక్రియని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించకపోవడం చాలా అన్యాయం. ఎందుకంటే విద్యార్థి లోకం ఇప్పటికే నష్టపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వాళ్ళ డిమాండ్ ఏంటంటే సింగిల్ మేజర్ సబ్జెక్టు డిగ్రీలో రద్దు చేయాలని చెప్పి అడుగుతున్నారు. ఎందుకని రద్దు చేయాలని అడుగుతున్నారు అంటే కేవలం తెలుగు ఇంగ్లీష్ మీడియంతో పాటు ఒక సబ్జెక్ట్ని మాత్రమే వాళ్ళు కోరుకునేటటువంటి అవకాశాన్ని సింగిల్ మేజర్ సబ్జెక్ట్ మీద పెట్టాడు. దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టం జరుగుద్ది. గతంలో ఏంటంటే 2 మీడియంస్ బోత్ మీడియంస్ ఉండి 5 సబ్జెక్టుల వరకు ఆప్షన్లు పెట్టుకునేటటువంటి అవకాశం ఉండేది. కానీ ఈరోజు ఆ అవకాశం లేదు. ఇంకొక అంశం ఏంటంటే డిగ్రీలో 3 మేజర్ సబ్జెక్ట్స్ అనేటటువంటి పెట్టాలి అనేటటువంటి డిమాండ్ మన వాళ్ళు పెడుతున్నారు. అది కానీ జరగకపోతే విద్యార్థులు ఒక మరింత నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఎలా ప్రమాదం ఉంది అంటే మార్కెట్లో ఈరోజు అవసరం మేరకు ఉండేటటువంటి సబ్జెక్టులకు మాత్రమే గిరాకీ ఉండి మిగిలిన సోషల్ శాస్త్రాలు కానీ, ఫిజికల్ సైన్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ ఇవన్నీ కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడబోతుంది. అందుకని చెప్పి విద్యార్థులు దీన్ని చాలా తీవ్రంగా నిరసిస్తున్నారు. ముఖ్యంగా నూతన విద్యా విధానంలో భాగంగా వచ్చేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగటం అనేటటువంటి జరుగుతూ ఉంది. నూతన విద్యా విధానమే కనుక నూతన విద్యా విధానం అమలు జరిగితే కనుక విద్యార్థి లోకానికి చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అని చెప్పి మరి వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా మేము కూడా సంపూర్ణమైనటువంటి మద్దతుని తెలియజేస్తున్నాం. చూస్తున్నాం. చెప్పండి, ఇక్కడ కొంతమంది విద్యార్థి సంఘ నాయకులు కూడా ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఆవిష్కృత సమస్యలు అన్నారు, అలాగే ఇప్పుడు ఏదైతే ఆన్లైన్ విధానం కాకుండా ఆఫ్లైన్లో ప్రవేశాలకి పెట్టాలని చెప్పేసి మీ డిమాండ్స్పై మీరేమంటారు ఏంటి? గత ప్రభుత్వం ఆన్లైన్ డిగ్రీ విధానం తీసుకొచ్చి మొదటి విడత 2వ విడత ఆన్లైన్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత 3వ విడత కౌన్సిలింగ్ సీట్ వచ్చినా వాడు రీఎంబర్స్మెంట్కి అర్హుడు కాదు. అంటే రీఎంబర్స్మెంట్ విధానాన్ని అంటే అంతమందికి వర్తించే పద్ధతిని తగ్గించడం కోసం గత ప్రభుత్వం తీసుకొచ్చింది. అప్పుడే గత ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం మేము అధికారంకి వచ్చిన 100 రోజుల్లోనే మొత్తం విద్యారంగ సంస్కరణలను చేపడతాం, జీవో నెంబర్ 77 రద్దు చేస్తాం, ఆన్లైన్ విద్యా విధానాన్ని రద్దు చేస్తాం, ఇవన్నీ చెప్పున్నారు. కానీ ప్రభుత్వం అధికారంకి వచ్చి 4 రోజులు కావస్తున్నా ఇప్పటికీ స్పష్టమైన అవగాహన లేని పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. అందుకోసం దీనికి క్లియర్గా ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వం కూడా విద్యార్థులు కోత పెట్టాలని ఉద్దేశం ఉంది కనుకనే ఇంకా ఆన్లైన్ ఆఫ్లైన్ తేల్చకుండా ఇంటర్మీడియట్ అయిపోయి 3 నెలలు అవుతుంది, ఇప్పటికీ అడ్మిషన్స్ ప్రారంభించిన పరిస్థితిలో ఉంది. కనుక ఈ విధానం రద్దు చేసి ఉన్న పలంగానే ఆఫ్లైన్లో అడ్మిషన్స్ని నోటిఫికేషన్ విడుదల చేసి అంతమందికి రీఎంబర్స్మెంట్ అప్లై చేయాలి. అలాగే పీజీ విద్యార్థులు కూడా జీవో నెంబర్ 77 రద్దు చేయాలని చెప్పి ఇంజనీరింగ్ సంబంధించి కూడా ఇప్పటికీ ఎటువంటి కౌన్సిలింగ్ మీద అవగాహన ఇచ్చే పరిస్థితి లేదు. మొత్తం విద్యార్థులందరూ ఇంటర్మీడియట్ అయిపోయి ఏం చేయాలో తెలియక ఖాళీగా ఇంటి దగ్గర కూర్చునే పరిస్థితులు ఉన్నారు. ఇది విద్యా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ప్రభుత్వానికి తగదు. కనుకనే ఉన్న పరంగా విద్యాకు సంబంధించిన సమస్యలను పరిష్కారం చేయండి, లేదా హైయర్ ఎడ్యుకేషన్ ముట్టడి, లేకపోతే సీఎం క్యాంప్ ఆఫీసర్ ముట్టడికి ఎస్ఎఫ్ఐ పిలుపునిస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను.
ఇది ఇక్కడ విజయనగరం కలెక్టరేట్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద విద్యార్థుల ఆవిష్కృత సమస్యలు, అలాగే జీవో నెంబర్ 77 కూడా రద్దు చేసి పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం ఏదైతే ఆ జీవోని ఇచ్చిందో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు స్కాలర్షిప్లు కూడా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా ఈరోజు విజయనగరం జిల్లా ఏదైతే కలెక్టరేట్ ఉందో ఈ కలెక్టరేట్ వద్ద విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాలు, అలాగే ఏదైతే యూటీఎఫ్ నాయకులు కూడా వచ్చి ఇక్కడ విద్యార్థులకైతే మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏవైతే ఈ డిమాండ్స్ చేస్తున్నారో ఈ డిమాండ్స్ని ఖచ్చితంగా ప్రభుత్వం సమస్యను తీర్చే విధంగా చర్యలు తీసుకోకుంటే రానున్న రోజుల్లో ఉధృతం చేస్తామని చెప్పేసి ఇక్కడ తీవ్రంగా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మహేశ్వరతో శ్రీధర్, HMTV, విజయనగరం.